నా పేరు సురేష్ రాయుడు అండి. సురేష్ రాయుడు చిట్టూరి, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస ఫార్మ్స్. ఈ పోల్ట్రీ షో ఇప్పుడు పోల్ట్రీ ఇండియా అన్నది 17వ సంవత్సరం. ఇది ఇప్పుడు వరల్డ్లో బిగ్గెస్ట్ పోల్ట్రీ షో. వరల్డ్ ఎక్కడ కూడా ఇంతమంది ఫార్మర్స్ రారండి. ఇది దగ్గర 45,000 మంది వస్తారు ఇవాళ ఈ రెండు మూడు రోజుల్లో. ఇక్కడ ఏంటంటే పౌల్ట్రీకి మీకు ఏం సంబంధించింది ఏం తెలుసుకోవాలన్నా, ఏమవుతుంది లేటెస్ట్ నేర్చుకోవాలన్నా, పౌల్ట్రీ స్టార్ట్ చేయాలన్నా అన్నీ కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఈ దగ్గర 8 షెడ్లు ఉన్నాయి, అన్నీ తెలుస్తాయి మీకు. ఫార్మర్సు నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్ళాలి, పర్ఫార్మెన్స్లు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే మీరు ఎవరన్నా తొందరగా కొత్తగా స్టార్ట్ చేద్దామంటే అవకాశాలు ఏంటి, ఏం చేయాలి అన్నీ కూడా మీకు తెలుస్తుందండి ఇక్కడ. సో ఖచ్చితంగా అది ఇంకా దీనికన్నా బెటర్ ప్లేస్ లేదు. చాలా కదండి, అంటే మీకు చెప్తున్నా కదా, ఇప్పుడు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ వరల్డ్లో 45,000 మంది ఫార్మర్స్ వస్తారు ఈ 3 రోజుల్లో. సో ఎక్కడ కూడా వరల్డ్లో మీకు ఇట్లా రారు. అండ్ ఇంకా అందుకనే ఇప్పుడు ఇండియా నుంచే కాదు, మీరు బయట దేశాల నుంచి కూడా, ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, అక్కడి నుంచి కూడా చాలామంది దగ్గర 20 దేశాల నుంచి వస్తున్నారు ఇది చేస్తానికి. దగ్గర 40 దేశాల నుంచి ఎగ్జిబిటర్స్ కూడా ఉన్నారు. సో డెఫినెట్గా ఎగ్జిబిటర్స్కి కూడా చాలా లాభం. శ్రీనివాస ఫార్మ్స్ ఇప్పుడు మొన్న దసరాకి 60 సంవత్సరాలు అవుతుందండి స్టార్ట్ చేసి. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇండియా 75th కూడా ర్యాంక్, ఫస్ట్ 75 కూడా ర్యాంక్ లేదండి గుడ్ల ఉత్పత్తిలో. ఇవాళ నెంబర్ 2 అయ్యాం. వచ్చే 20 సంవత్సరాల్లో డెఫినెట్గా ఇండియా నెంబర్ 1 అవుతుంది. దీనివల్ల మేము ఇండియాకి పౌల్ట్రీ నేర్పించామని చెప్పొచ్చు మేము. ఇప్పుడు మీరు చూస్తే ఇవాళ అమెరికాలో గుడ్డు 35 రూపాయలు, మనకేమో 6-6.5 దొరుకుతుంది. సో మేము చేసిన దేశానికి సేవ అది. మీకు ఇంకోటి ఏంటంటే, ఇవాళ మాకు అమెరికాలో మొక్కజొన్న 12 రూపాయలు 13 రూపాయలు కేజీకి దొరుకుతుంది, ఇవాళ ఇండియాలో 25 రూపాయలకు దొరుకుతుంది. సో అయినా కూడా మనం అంత తక్కువలో గుడ్డు ఉత్పత్తి చేస్తున్నామంటే ఈ గత 60 సంవత్సరాల్లో మేము మన ఫార్మర్స్కి నేర్పించింది. సో అది శ్రీనివాస ఫార్మ్స్ ప్లే చేసిన రోల్ అండి 60 సంవత్సరాల్లో. గుడ్డు వినియోగాన్ని ఇంకా పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డెఫినెట్గా పెరుగుతుందండి. అంటే ఇప్పుడు క్రమంగా న్యాచురల్గా కూడా ప్రతి సంవత్సరం, ప్రతి 5-6 సంవత్సరాలు నన్ను అడిగారంటే మనం ఒక అమెరికాని యాడ్ చేస్తున్నాం. అమెరికా ఇవాళ ఎన్ని తింటుందో మనం ప్రతి 6-7 సంవత్సరాలకంతా ఇండియా అంతా యాడ్ చేసుకుంటుంది. సో క్రమంగా పెరుగుతుంది. మరీ ఫాస్ట్గా పెరుగుతుంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ దానికి మొక్కజొన్న అన్నీ రావాల్సింది కూడా ఉంటాయి. కాబట్టి బాగా పెరుగుతుంది. జనాల్లో అవగాహన కూడా బాగుంది. ఒక 5-6 సంవత్సరాల వరకు రూరల్ ఇండియాలో ఊర్లో కన్జంప్షన్ చాలా వెనకబడి ఉండింది. ఇప్పుడు ఏంటంటే చెప్పాలంటే సంతోషం ఏంటంటే వాళ్ళు కూడా బాగా పెరుగుతుంది. సో సిటీస్తో స్పీడ్ తగ్గ పెరుగుతుంది అక్కడ. సో డెఫినెట్గా వాళ్ళు కూడా తెలుస్తుంది, వాళ్ళకు కూడా గుడ్డు తినవలసిన అవసరం అన్నది. థ్యాంక్ యూ అండి. నమస్కారం, నా పేరు ఉదయ్ సింగ్ బయాస్, ప్రెసిడెంట్ ఐపమ్మా, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్. మా బ్రాండ్ పేరు వచ్చి పౌల్ట్రీ ఇండియా. ఇవాళ 26th November మేము పౌల్ట్రీ ఇండియా 17th ఎడిషన్ ఇక్కడ హైటెక్స్లో ఇనాగరేట్ అయింది. ఈ ఎగ్జిబిషన్ పౌల్ట్రీలో సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ అని గుర్తు ఆల్రెడీ ఉన్నది దీనికి. ఇవాళ డేట్లో మాకు ఈ ఎగ్జిబిషన్ 26th, 27th and 28th ఇక్కడ నడుస్తుంది. దాదాపు 500 ఎగ్జిబిటర్స్ ఈ ఎగ్జిబిషన్కి అటెండ్ చేస్తున్నారు. అండ్ 45,000 పైన మేము విజిటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 40 కంట్రీస్ నుంచి ఇక్కడ ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మాకు టోటల్గా మేము పౌల్ట్రీ రిలేటెడ్ ఎక్విప్మెంట్, ఫీడ్, ఫార్మా, బ్రీడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలంటే మన చిన్న ఫామ్ కూడా, పెద్ద ఫామ్ కూడా, ఏమైనా ఫార్మర్స్ చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ దాకా కూడా ఫార్మర్స్ దీనికి యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ఉన్న ప్లాట్ఫామ్కి. ఈ ఎగ్జిబిషన్కి ఏం ఎంట్రీ ఫీ ఉండదు. ఇది ఇట్లాగా ఎగ్జిబిషన్ అట్లాంటాలో అవుతుంది. అట్లాంటా పోనీకి మనకు ఇబ్బంది, ఎందుకంటే అక్కడ వీసా ప్రాబ్లమ్స్ ఇదంతా ఉంటుంది. మన కంట్రీలో, మన తెలంగాణలో ఈ పెద్ద ఎగ్జిబిషన్ ఇక్కడ తెలంగాణ పౌల్ట్రీ ఇండియాలో నడుస్తుంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూడండి. మీ ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఉన్న డిజీజ్ ఇష్యూస్, ఉన్న టెక్నాలజీ చాలా తక్కువ ధరలో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ టు ప్రొవైడ్ రీజనబుల్ సొల్యూషన్ అట్ అ వెరీ రీజనబుల్ కాస్ట్. ఎందుకంటే పౌల్ట్రీ ఇండియా మేనేజ్మెంట్ టోటల్గా వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ది ఎగ్జిబిటర్స్ టు గివ్ దేర్ బెస్ట్ పాసిబుల్ లోయెస్ట్ ప్రైస్. ఎందుకంటే మా పౌల్ట్రీలో మనం డెవలప్ కావాలంటే ఇది కంపల్సరీ మనం యూటిలైజ్ చేసుకోవాలి ఈ ప్లాట్ఫామ్కి.
అందరు ఫార్మర్స్ ఇవాళ డేట్లో మా దాకా టోటల్ తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ కూడా దీనికి చాలా మంచిగా సపోర్ట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా దానికి మంచి సపోర్ట్ ఇచ్చింది. చాలా దాకా మంత్రులు ఇక్కడ వచ్చి పోయినారు. నిన్న మనకి వికాటి శ్రీహరి గారు కూడా ఇక్కడ ఇనాగ్రేట్ చేసినారు నిన్న 25th పోల్ట్రీ ఎగ్జిబిషన్. సో ఈ ఎగ్జిబిషన్ పోల్ట్రీ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా దాకా దీనికి ప్రమోట్ చేస్తుంది. అందరు రైతులు డెఫినెట్గా ఈ ఎగ్జిబిషన్ వచ్చి వాళ్ళ ఫార్మ్స్కి అప్గ్రేడ్ చేసుకోనికి నేను కోరుకుంటున్నాను. నేను 2 years నుంచి పోల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ నడిపిస్తున్నాను యాజ్ అ ప్రెసిడెంట్. అండ్ లాస్ట్ 2 yearsలో కూడా నేను స్కేలప్ చేసినాను ఎగ్జిబిటర్స్కి, క్వాలిటీ ఆఫ్ ఎగ్జిబిటర్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ విజిటర్స్. ఈ ఎగ్జిబిషన్కి మేము ఓన్లీ పోల్ట్రీ ఫార్మర్స్, పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పోల్ట్రీ ఫార్మింగ్కే పిలిపిస్తాము. మేము వేరే వాళ్ళకి కూడా ఇక్కడ స్టాల్స్ ఇవ్వము. ఎవరైనా వేరే ప్రోడక్ట్ పెడతామంటే మేము అలౌ చేయము. ఇది ఓన్లీ పోల్ట్రీ రిలేటెడ్. ఎందుకంటే ఇక్కడ పోల్ట్రీ పెంచుకోవాలంటే వాళ్ళకి ఫీడ్ నుంచి వాళ్ళు తీసుకున్న అవుట్పుట్ మెన్యూర్ దాకా కూడా సొల్యూషన్స్ ఇక్కడ ఉంటుంది. సో ఈ ఎగ్జిబిషన్కి గుర్తు ఉన్నది. అందుగురించి మేము వేరే ఐటమ్స్కి, వేరే ప్రోడక్ట్స్కి ఎంకరేజ్ చేయము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ డెసిషన్ పోల్ట్రీ ఇండియా హెస్ టేకెన్. సెకండ్ ఏంటంటే మేము ఈ ఉన్న సర్ప్లస్, మాకు వచ్చిన ప్రాఫిట్ కూడా మేము ఎగ్జిబిషన్ ప్రాఫిట్స్ మొత్తం మా కమ్యూనిటీ అంటే పోల్ట్రీ కమ్యూనిటీకే రిటర్న్ చేస్తాము. మా ఫార్మర్స్కి అప్గ్రేడ్ చేస్తాము, టెక్నాలజీ పట్టి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాము. ఎట్లా మనం ఈ ఇండస్ట్రీకి మనము టెక్నాలజీ వాడుకుంటే ఎట్లా బాగుంటుంది. ప్లస్ మన ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నారు ఇవాళ డేట్లో, దానికి కూడా ఎట్లా మనం టార్గెట్ చేయాలా. మన కన్జంప్షన్ ఆఫ్ ఎగ్ ఇవాళ 104 eggs per annum ఉన్నది, దానికి ఎట్లా పెంచుకోవాలా. వెన్ యూ కంపేర్ విత్ జపాన్, దానికి 340 eggs ఉన్నది కన్జంప్షన్. టుడే ఇట్ ఈస్ వీ హ్యావ్ టు, అంటే మనం ఇంక్రీజ్ చేసుకోవాలా మన కన్జంప్షను. మన ఆల్రెడీ రూరల్ ఏరియా చూస్తే కూడా చాలా దాకా డెఫిషియన్సీ మన దగ్గర చిల్డ్రన్లో కనిపిస్తుంది. సో మనం దానికి కూడా మంచి ప్రోటీన్ ఇవ్వాలంటే తక్కువ ధరలో ఇదొక్కటే ప్రోడక్ట్ ఉన్నది, దట్ ఈస్ ఎగ్ అండ్ చికెన్. సో దానికి ఈ ఇండస్ట్రీ గివ్స్ బ్యాక్ టు ద పోల్ట్రీ కమ్యూనిటీ అగైన్. సో ఈ స్కేల్లో సెకండ్ ఇయర్లో అది కూడా మేము తీసుకొచ్చినాము. ప్లస్ మేము ఐసీఏఆర్ ప్లస్ పోల్ట్రీ ఫెడరేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా మేము వాళ్ళతో కొలాబరేట్ చేస్తాము. ఈ ఫేక్ న్యూస్, ఈ పోల్ట్రీ గురించి ఎవరైనా తప్పు మెసేజ్ ఇస్తారు, దానికి కూడా మేము ఇప్పుడు కట్టిపడి ఉన్నాం. దాన్ని కూడా క్లోజ్ చేయాలని. ఎందుకంటే కరెక్ట్ మీడియా, మంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీడియాతోని క్యాచప్ చేసుకొని మేము కూడా దానికి గుడ్నెస్ ఆఫ్ ఎగ్ ఎట్లా ఉంటుంది, గుడ్నెస్ ఆఫ్ చికెన్ ఎట్లా ఉంటుంది, మనం పిల్లలకి ఇవ్వాలా, ఇది మంచి ఆఫ్టర్ మదర్ మిల్క్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ ఓన్లీ egg. So that has to be adopted. Every mother has to think that their children should have at least 2 eggs in a day. దాన్ని బట్టి వాళ్ళకి రిక్వైర్డ్ మనకి ప్రోటీన్ బాడీకి చాలా సఫిషియెంట్గా దొరుకుతుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ క్యాంపెయిన్ వీఆర్ డూయింగ్. అండ్ వీ విల్ టేక్ దిస్ ఫర్దర్ బై వే ఆఫ్ ప్రమోటింగ్ egg and chicken and also inviting foreign visitors, dignitaries, పోల్ట్రీ అసోసియేషన్స్ టు పోల్ట్రీ ఇండియా. ఈ సంవత్సరంలో కూడా మాకు యుగాండా నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చినారు, లెబనాన్ నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చినారు, శ్రీలంక నుంచి గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చినారు. దాదాపు 20 కంట్రీస్ అబ్రాడ్ నుంచి మా దగ్గర ఈ స్కేల్లో ఈ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినారు. ఎందుకంటే మనం సెకండ్ లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ ఉన్నాం ఇవాళ డేట్లో వరల్డ్లో, 4th లార్జెస్ట్ మనం చికెన్లో ఉన్నాం. అండ్ దానికి మనం ఎట్లా ఇంకా పెంచుకోవాలా మన స్కేల్కి. ప్లస్ వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ ఇండస్ట్రీ ఇండియాలో ఇంత మంచి గ్రోత్ తీసుకుంటుంది, ఎట్లా వాళ్ళు ఏ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకున్నారు, దానికే అది చూసుకొని వాళ్ళ కంట్రీలో కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు. సో మన వికసిత్ భారత్ ఈ సంవత్సరం మాది ఏమున్నది, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిది సేమ్ ప్రొపగండా మేము ముందుగా పోతున్నాం. ఆ పట్టి ఐ హోప్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ రియలైజెస్ ద గుడ్నెస్ ఆఫ్ ఎగ్ అండ్ చికెన్. అండ్ ప్లీజ్ డూ విజిట్ పోల్ట్రీ ఇండియా దిస్ ఇయర్. నా పేరు పుల్లారెడ్డి, నేను మదనపల్లి నుండి వచ్చాను. మాది యాక్చువల్గా పొటేళ్ల ఫామ్ ఉంది. దాంట్లో నేను బర్డ్స్ది, నాటుకోళ్ళది, లేదంటే ఇట్లా ఈసీ పౌల్ట్రీ ఫామ్ పెట్టాలనే ఉద్దేశంతో పౌల్ట్రీ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, దాని ఉద్దేశంతో ఏమేమి ఉన్నాయి ఏంది తెలుసుకుందాము, అవగాహన చేసుకొని పెట్టాలనే ఉద్దేశంతో వచ్చాను. ఎట్లా ఉన్నా సార్? ఓకే, ఇక్కడ బాగానే ఉంది, బాగుంది. అంటే అప్డేట్ వర్షన్లు ఏమన్నా ఉన్నాయా? కొత్త టెక్నాలజీ అప్డేటే కనబడుతున్నాయి, కొన్ని అప్డేట్ కనబడుతున్నాయి. కానీ ఇది అందరికీ రైతులకు తెలిసి రైతులందరికీ వాళ్ళు కొనుక్కుండే విధంగా చేస్తే కానీ బెనిఫిటబుల్. కానీ ఇక్కడంతా బిజినెస్కి సంబంధించిన వాళ్ళు, మామూలుగా చూసిన వాళ్ళు వస్తున్నారు. రైతులకి తెలియాలి ఫస్ట్. రైతులకు తెలిస్తే వాళ్ళకు మంచిగా ఉండే విధంగా కనబడుతుంది. ఎందుకంటే నాకే కొద్దిగా నాలెడ్జ్ ఉండడానికే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్వి ఇవన్నీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నాం.
ఏది వాడాలా ఏది వాడకూడదు అనేది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే పౌల్ట్రీ ఎగ్జిబిషన్ పెట్టిన వ్యక్తులు కంపల్సరీ వాళ్ళు స్టాల్స్ అందరికీ బిజినెస్ చేసుకుంటేకి ఇస్తారు. కానీ ఏది మంచిది అనేది రైతులు తెలిసే విధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణకు సంబంధించింది ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్టారు స్టాలు. కానీ వాళ్ళు అవగాహన చేసి రైతులకు తెలిసే విధంగా చేస్తే మంచిదని కోరుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎన్ని పోటీలు ఉన్నాయి సార్ మీకు? చెప్పండి. మా కంపెనీది సార్. చెప్పండి. సో ఇక్కడ మాది హైదరాబాద్లో మేము ఇండస్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ స్టార్ట్ చేసాం మ్యానుఫ్యాక్చరింగ్ది. కేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సో మాది ఫీడ్ ఆటో బ్యాచింగ్ ఉంది అండ్ ఎగ్ ట్రే క్లీనింగ్ మిషన్ కూడా ఉంది. సో బ్రీడర్కి సంబంధించినవి సో అవి కూడా అన్నీ చేస్తాం సార్. ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల మీ ఎగ్జిబిటర్స్కి ఏమైనా లాభం ఉందా? సార్ లైక్ మాకు కాంటాక్ట్స్ దొరుకుతాయి కదా, సో ఎక్స్పోజర్ ఉంటుంది. సో మేము కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్కి మీకు ఫామ్ కూడా ఉందా? ఉంది సార్, చిత్తూరులో ఉంది సార్ ఫామ్, లేయర్ ఫామ్. ఎన్ని ఉన్నాయి? లేయర్ 2 lakh బర్డ్స్ది సార్. మామూలు ఫామ్ అయినా ఈసీ ఫామ్? నార్మల్ ఫామ్స్. నార్మల్. రోజుకి ఎన్ని గుడ్లు? సో మాకు 3500 ట్రేస్ వస్తాయి సార్. మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? సో మార్కెటింగ్ వచ్చి ట్రేడర్స్ ఉన్నారు. సో డే టు డే ట్రేడర్స్ ఉంటారు. సో వెళ్తూ ఉంటారు. దాంతోపాటు ఇది పెట్టేది ఇది కూడా సార్. చెప్పండి. ఇది ఇండస్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ పెట్టాం సార్, రీసెంట్గా పెట్టాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? దివ్య సార్. నా పేరు శ్రీదేవి సుబ్రహ్మణ్యం అండి. మాకు కంపెనీ ఉంది, ఎనర్జియా వెర్డే సొల్యూషన్స్. మేము ఇది స్టార్ట్ చేసింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంది అని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఈ పౌల్ట్రీలో చాలా లిట్టర్ వస్తుందండి. ఆ లిట్టర్ యూజువల్గా ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరియా. అది మీరు పొలాలకి వేసినా కూడా పొలాల్లో సాయిల్ పిహెచ్ మారిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని రీటైన్ చేయడానికి ఫార్మర్స్ వద్దు అని చెప్తూ ఉంటారు. సో ఇది పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ కూడా ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఆ సమస్యలోంచి వచ్చిన పరిష్కారమే మా ప్రాజెక్టు. దిస్ ఈజ్ ఎనర్జియా వెర్డే సొల్యూషన్స్, అంటే గ్రీన్ ఎనర్జీ. ఈ లిటర్ తీసుకొని దాన్ని డైజెస్టర్లోకి పంపి మేము బయోగ్యాస్ తయారు చేస్తాం. ఈ బయోగ్యాస్ని అయితే ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసి సొసైటీకి వాడచ్చు, లేకపోయినట్లయితే ఈ బయోగ్యాస్ని సిబిజీ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ సిఎన్జీ లాగా దాన్ని కూడా వాడచ్చు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సొల్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఈ పౌల్ట్రీ ఎక్స్పో విల్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్, అందరికీ కూడా ఇలాంటి ఎక్స్పోజర్ ఇస్తుంది. అంటే రకరకాల ప్రాబ్లమ్స్కి రకరకాల సొల్యూషన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయని ఆశతో వచ్చాను నేను. ఈ ఎక్స్పో అయితే అద్భుతంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు 10 టీవీ వాళ్ళకి నా ధన్యవాదాలు. మాది ఈసీఏఎల్ దగ్గర అండి. నా పేరు మోహన్. కంపెనీ వచ్చి మైకావా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మనది వచ్చి రెఫ్రిజరేషన్ సిస్టంలో వర్క్ చేస్తాం మనం. మనకి వచ్చి కంప్రెసర్స్ ఉండేది, రెఫ్రిజరేషన్ కంప్రెసర్స్, కోల్డ్ స్టోరేజ్, ఐస్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో వాడతాం. మనం ఇక్కడ పెట్టింది వచ్చి టోడాస్ మిషన్. అది దీంట్లో వచ్చి మనకి ఫుల్ లెగ్ డీబోనింగ్ చేస్తాం. ఫుల్ లెగ్ మన దీంట్లో పెడితే ఫుల్ మీట్ సెపరేట్గా, బోన్ సెపరేట్గా వచ్చేస్తుంది. దీంట్లో వచ్చి పర్ అవర్కి 1000 లెగ్స్ మనం చేసుకోవచ్చు. పర్ డేకి వచ్చి మనం 24 hours రన్ చేసుకోవచ్చు. అది తర్వాత దీని లేకుండా మనకి ఈల్డస్ ఉన్నది. ఈల్డస్ అంటే మనకి హోల్ బోర్డ్నే పెడితే అది ఫుల్ డీబోనింగ్ చేసి వస్తుంది. దాని తర్వాత మనకి న్యూట్రన్స్ ఉన్నది, అమోనియా CO2 కంప్రెసర్స్ ఉంటుంది, వింగ్డాస్ ఉన్నది, మన స్క్రూ కంప్రెసర్స్, రెసిపియేటింగ్ కంప్రెసర్స్ 2 ఉంటాయి మన దగ్గర. రెఫ్రిజరేషన్ సిస్టమ్ కోసం మనం వాడుతున్నది. ఎంత దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి 2.5 crores. 2.5 crores. సబ్సిడీలు ఏమన్నా ఫార్మర్ తీసుకోరా? ఫార్మర్ తీసుకోవడానికి సబ్సిడీ లేవు దానికి.